తిరుపతి జూలోని గజరాజులకు సంకెళ్ల బంధం వీడిపోయింది. ఇప్పటివరకు కాళ్లను కట్టేసిన గొలుసుల నుంచి విముక్తి లభించింది. స్వేచ్ఛగా జూలో తిరుగుతూ ఆహారం తీసుకునే అవకాశం దొరికింది. ఎలిఫెంట్ కేర్ సెంటర్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏనుగుల విహారం సందర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఇది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల. 1200 హెక్టార్లలో ఉన్న ఓపెన్ జూలో అన్ని రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. చిరుతలు, సింహాలు, ఏనుగులు, ఎలుకపంట్లు, మొసళ్ళు, నెమళ్లు, అన్ని రకాల పక్షి జాతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఉన్న 6 ఏనుగులు జూలో ప్రత్యేక ఆకర్షణగా ఎంట్రీలోనే సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎస్వి జూలోని వెంకన్న, గణేష్, బాలాజీ, పద్మ, రాణి, లక్ష్మి అనే 3 ఆడ, 3 మగ ఏనుగులున్నాయి. రామకుప్పం అటవీ ప్రాంతంలోని గ్రామాల్లోకి చొరబడ్డ ఏనుగును బంధించిన ఫారెస్ట్ అధికారులు ఎస్వి జూకు తరలించారు. ప్రత్యేక బోనులో బంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జూ అధికారులు సంకెళ్లతోనే బంధించారు. సందర్శకుల కోసం షెడ్లో ఏనుగులను ఉంచారు. అయితే ఈ మధ్యనే 1200 మీటర్ల వరకు జూలో కందకాలను తవ్వి స్ట్రెచ్ ఏర్పాటు చేసి ఎలిఫెంట్ సంరక్షణలో ఉన్న ఏనుగులు ఇప్పుడు ఓపెన్ ఫారెస్ట్ లో ఎంచక్క సవారీ చేస్తున్నాయి. ఒకే దగ్గర కట్టేసి పెట్టాను, ఇప్పుడు ఫ్రీగా తిప్పుతున్నాము. దానివల్ల ఏనుగులకి బాగా చాలా ఫ్రీగా హెల్తీగా ఉన్నాయి. సందర్శకులు కూడా బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, దగ్గరగా వచ్చి చూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏనుగులకు అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ పూల్లో రెయిన్ గన్స్, షవర్ బాతులు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు సంఖ్యలను తొలగించి ఓపెన్ ఫారెస్ట్ లో తిప్పుతున్న జూ అధికారులు సందర్శకులను ఆకట్టుకునేలా ఏనుగులకు స్వేచ్ఛనిచ్చారు. జూలో బంధించారన్నట్లు కాకుండా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగులను చూశామన్న అనుభూతి సందర్శకులకు కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ 7 ఏనుగులకు ఎలిఫెంట్ కేర్ సెంటర్ని ఒకటి ఫామ్ చేశాము. దాన్ని వెంబడి చుట్టించడము, తిప్పించడం జరుగుతూ ఉంది. అనిమల్ ఫ్రీగా ఉంటుంది. మన లైన్ సఫారీ ఎట్లా ఉంటుందో అదేవిధంగా అనిమల్ కూడా సఫారీలో తిరుగుతున్నట్టుగా ఏనుగులు తిరుగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు స్వేచ్ఛగా తిరుగుతున్న ఏనుగులు ఆకట్టుకుంటున్నాయి.